జేఎల్ టీవీ 7 న్యూస్ కి స్వాగతం. జీహెచ్ఎంసీలో రోజు చెత్త సేకరణ చేసే కార్మికులు ఏకమై ఎంతటి పోరాటానికైనా సిద్ధమై రాంకో సంస్థను తరిమి కొడతామని ప్రకటించారు. మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటం మాదిరే రాంకీ సంస్థను తరిమి కొడతామని ఆ కార్మిక నేతలు హెచ్చరించారు. సోమవారం ఉదయం మల్కాజిగిరి మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో రక్ష డ్రైవర్స్ కార్మికుల జేఏసీ చైర్మన్ ఎత్తిరి గోపి నాయకత్వంలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాంకీ సంస్థతో కుమ్మక్కై చెత్త సేకరణ చేసే కార్మికుల పొట్ట కొడుతున్నారని ఆవేదన చెందారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నతాధికారులు, అందులో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు రాంకీ సంస్థతో కుమ్మక్కు కాగా రాంకీ సంస్థ యాజమాన్యం 30 సంవత్సరాల నుండి 5 రూపాయలతో 100 రూపాయల వరకు సంపాదించుకుంటున్న మా కార్మికుల పొట్ట కొడుతున్నారని, ఈ విషయంలో అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఈ సందర్భంగా కార్మికుల నేతలు తీవ్ర ఆవేదన చెందారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మా స్వచ్ఛ ఆటో రక్ష డ్రైవర్స్ కార్మికులకు చెత్త సేకరణ నిమిత్తం 4 వీలర్స్ వాహనాలు ఇవ్వడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాంకీ సంస్థ కొమ్ము కాస్తుందని నేతలు ఆరోపించారు. 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్న మా కార్మికుల కమర్షియల్ ఏరియాలను రాంకీ సంస్థ లాక్కోవడం, కార్మికులపై పొట్ట కొడుతున్నారని చైర్మన్ ఎత్తిరి గోపితో పాటు ఎల్బీ నగర్, మల్కాజ్గిరి జోన్ చైర్మన్ అలకుంట రాము, ఇస్గూడ సర్కిల్ దేవా, చెవిటి వెంకన్న, బాలానగర్ కుమార్, షేర్లింగంపల్లి రామకృష్ణ, రాంపల్లి సూరి, రంగా, రామంజనేయులు మాట్లాడుతూ హెచ్చరించారు. రాంకీ సంస్థను తరిమి కొట్టేందుకు ప్రతి కార్మికుడు సిద్ధంగా ఉన్నారని, మా కార్మిక లోకం ఏకమై ఉద్యమం చేస్తామని కూడా హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం రాంకీ సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. లేని పక్షంలో మా ఆందోళన కొనసాగిస్తామని, ఉధృతం చేస్తామని కూడా అన్నారు. రాంకీ సంస్థ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరి కార్మికుల నేతల మాటల్లోనే విందాం. స్వచ్ఛాట కార్మికుల అందరికీ స్వచ్ఛ నమస్కారం. మేము గత 30 సంవత్సరాల నుంచి ఈ రిక్షా కాలం నుంచి మేము ఈ గ్రేటర్ హైదరాబాద్లో రిక్షాలు లాగి ప్రతి ఇంటికి చెత్త సేకరణ చేసేవాళ్ళం. తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో మాకు స్వచ్ఛ ఆటోలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి 5 రూపాయల నుంచి ఇప్పుడు 100 రూపాయలు మాకు ప్రతి ఇంటికి వెళ్ళి చెత్త సేకరణలో తీసుకుంటున్నాం. జిహెచ్ఎంసీ నుంచి కానీ మాకు ఎటువంటి ఉపాధి లేదు, ఒక శాలరీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, పిఎఫ్ లేదు. ఆఖరికి మనిషి చనిపోతే కూడా మేము సందా వేసుకొని ప్రాణాలు కాపాడుకుంటున్నాము. కానీ జిహెచ్ఎంసీ మాకు ఎటువంటి సాయం చేయలేదు ఇంతవరకు. చేయకపోగా ఈరోజు బల్క్ గ్యారేజ్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి మా స్వచ్ఛ ఆటో కార్మికుల్ని 30 సంవత్సరాల నుంచి కష్టపడి దీన్ని నమ్ముకొని చేస్తున్నటువంటి కార్మికులు పొట్టగొట్టేదానికి బల్క్ గ్యారేజ్ అనే రామ్కీతో చేతులు కలిపి జిహెచ్ఎంసీ కూడా మల్కార్జునగిరి సర్కిల్లో మా కార్మికుల పొట్టగొట్టే విధంగా ముందుకు వచ్చింది. కాబట్టి ఈరోజు మా ప్రాణ త్యాగానికైనా ముందుకు వస్తాం. కానీ రామ్కీని మటుకు జిహెచ్ఎంసీలో రానియము ఎవరైనా సరే. ఇది దీంతో చేతులు కలిపిన ఏ ఒక్క ఆఫీసర్ అయినా సరే. కానీ రామ్కీకి మటుకు మేము సహకరించబోమని తెలియజేయడం జరుగుతుందన్న. మల్కాజ్గిరి మున్సిపల్ ఆఫీస్కు రావడం జరిగింది. పెద్ద ఎత్తున కార్మికులు, లీడర్లు అందరూ కలిసి రావడం జరిగింది. గత 30 సంవత్సరం నుంచి 5 రూపాయల కానుండి 10 రూపాయల కానుండి 15 రూపాయల కాంచెలి ఈరోజు 100 రూపాయలకు వచ్చింది. మేము మా బతుకులు మేము బస్తుంటే గత ప్రభుత్వం స్వచ్ఛాటో రూపంలో రిక్షలు తీసేసి స్వచ్ఛాటో రూపంలో ఇచ్చారు. ఈరోజు కూడా ఆ బండ్లు తీసేసి ఎలక్ట్రికల్ బండ్లు తేవాలని ఒక రామ్కీయుడు కంకణం కట్టుకొని, అయోధ్య రామరెడ్డి కంకణం కట్టుకొని కార్మికుల మీద ఊసగొల్పి ఎలాగైనా తీసేయాలని అధికారులకు లక్షలు దండగా లంచాలు పెట్టి మమ్మల్ని కొట్టడానికి ప్లాన్ చేస్తుండు. మేము అందరం కలిసి ఒక్కసాటిగా వచ్చినాము. ఈరోజు 3 భాగాలు చేశారు. ఎంఎంసీ చేశారు, జిహెచ్ఎంసీ చేశారు, సైబరాబాద్ చేశారు. అన్నిట్లలో మా కార్మికులు ఉంటారు. కాబట్టి మేము ఎగరైనా మా తిరిగి వస్తే మాత్రం వేడికైనా పోరాటం చేస్తామని కార్మికుల పక్షాన్ని తెలియడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రామ్కీకి కుమ్మక్కై ఉన్న మన కష్ట సుఖాలు చూసుకోకపోగా మన కష్టారి జీవితాన్ని నొక్కి మనల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగంగానే రామ్కీ పేరు అడ్డం పెట్టుకొని గత కొన్ని సంవత్సరాల నుంచి మన కార్మికులు వేధిస్తూ ఉన్నారు. దీనికి ఏది ఏమైనా సరే ఎంతవరకైనా సరే కానీ మన కార్మికులు ఎటువంటి అన్యాయం జరగకుండా ఎంతవరకు పోరాడదామో, ఒకప్పుడు తెలంగాణ కోసం ఎంత పోరాడామో ఇప్పుడు కూడా అదే విధంగా ఈ రామ్కీపై పోరాడడానికి మన కార్మికుల తరఫున మన పెద్దలు గోపన్న గారు, మిగతా కార్మిక తోటి లీడర్లు అందరూ ఎంతవరకైనా సిద్ధమే. అవసరమైతే రోడ్డు రోడ్షో చేద్దాం, ధర్నాలు చేద్దాం, ఎంతవరకైనా పోరాడదాం. ఈ రామ్కీ సంస్థని హైదరాబాద్లో లేకుండానే చేద్దాం. దీనికి ఎంత ప్రాణత్యాగం చేద్దామైనా సరే సిద్ధమే.
మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మల్కాజ్గిరి మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. మేమంతా స్వచ్ఛాట కార్మికులము. నా పేరు జేఏసీ చైర్మన్ ఎత్తర్ గోపి. మా కార్మికుల్లో రామ్కీ వ్యవస్థ బల్క్ గ్యార్బేజ్ విషయంలో వచ్చి మా కార్మికులు చేసుకునే దగ్గర వచ్చి బండ్లు పెట్టి కార్మికుల పుట్టగొట్టే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మల్కాజ్గిరి మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న మా గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛాట కార్మిక నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. కార్మికులతో సహా మా కార్మికుల పుట్టగొడితే మాత్రం ఊరుకునేది లేదు. ఏరికైనా పోరాటాలు చేసాం. గతంలో తెలంగాణ పోరాటం ఏ విధంగా అయితే చేసినామో రేపు మా జీవన ఉపాధి మీద దెబ్బతీస్తే మాత్రం ఆడవారు కూడా పోరాటం చేస్తామనేసి మీడియా మిత్రుల తరఫున కోరుకోవడం జరుగుతుంది. కానీ రామ్కీ వ్యవస్థ చిన్న చిన్న షాపింగ్లు, చిన్న చిన్న పాన్ డబ్బాల కాడికి వచ్చేసి మేము తీసుకెళ్తాం, డబ్బులు మాకు ఇవ్వండి అనే విధంగా చేస్తున్నారు. మాకు వచ్చే డబ్బులని వాళ్ళు లాక్కోవాలనేసి ఆలోచిస్తారు. కాబట్టి మీడియా మిత్రుల తరఫున మరి కోరుకునేది ఏంటంటే మా స్వచ్ఛాట కార్మికుల దగ్గరికి ఏ కార్మికుల దగ్గరికి వచ్చినా గ్రేటర్ హైదరాబాద్ లో ఉండే ముఖ్యమైన కార్మికులు అందరం కూడా ముక్కుముడిగా బంధు పిలుపునిచ్చి ధర్నాకు పాల్గొనవలసి వస్తుంది. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోవాలని మీడియా మిత్రుల తరఫున కోరడం జరుగుతుంది.